మీడియా మిత్రులకు నమస్కారం. అమరావతి రాజధాని రైతులకు మరో 5 సంవత్సరాలు 10వ సంవత్సరం కౌలుని కొనసాగించే విధంగాను అమరావతిలో ఉన్నటువంటి ల్యాండ్లెస్ పేదలందరికీ 5,000 రూపాయలు చొప్పునిచ్చే ఈ పేదల పెన్షన్ని మరో 5 సంవత్సరాలు కొనసాగించేటట్లు నిన్న ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగిన సిఆర్డీఏ మీటింగ్లో నిర్ణయించడము ఎంతో అభినందించదగినటువంటి విషయం. ఇవాళ అమరావతి రైతులు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని రైతు పోరాటం మార్చివేసింది. ఈ పచ్చ జెండా, ఈ పచ్చ కండువ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సమూలమైనటువంటి మార్పుకి ఈ పోరాటము కీలకం. వందల వేల మంది దెబ్బలు తిన్నారు, రక్తం చిందించారు, జైలు పాలయ్యారు, కేసులు పెట్టించుకున్నారు. అలాంటి ఉద్యమానికి సిపిఐ అందులో భాగస్వామిగా ఉన్నందుకు మేము గర్వపడుతూ ఉన్నాం. ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే, గత 5 సంవత్సరాల పాటు రిజిస్టర్ చేయించుకున్న ఈ రిటర్నబుల్ ప్లాట్లు ఏదైతే ఉన్నాయో ఆ రైతులు అమ్ముకునేటువంటి అనుకూలమైన వాతావరణం లేకుండా పోయింది, రేట్లు లేకుండా పోయినాయి. ఇప్పుడు అమ్ముకోవడానికి అవకాశం కలిగిన నేపథ్యంలో ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రైతుల్ని చాలా ఆర్థికంగా భారమైపోయినటువంటి పరిస్థితి. అది ఒక భూమి రిజిస్టర్ అయిన 2 సంవత్సరాల లోపు అమ్ముకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడేమైంది, 5 ఏళ్ళు అమ్ముకోవడానికి అవకాశం లేని కారణంగా ఆ రైతులకి మరొకసారి ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుండి మినహాయింపు ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది. వారు ఆ చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే అసైన్డ్ రైతులకి వారి సమస్యలను పరిష్కరించి దళితులైనా, మైనార్టీలైనా, ఇతర పేదలైనా 3-4 రకాల అసైన్డ్ భూములన్నిటికీ కూడా వారికి విముక్తి కలుగు చేసి ఆ భూములకు సంబంధించినటువంటి కౌలు ఇవ్వటము, వారికి కూడా పూర్తి హక్కులు కలుగు చేయటము చేయాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. దాంతోపాటు ఇవాళ ఎస్ఆర్ఎం ఉన్న మరో కాలేజీ ఉన్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఈ భూములు ఇచ్చినటువంటి రైతులకి కొంత శాతం విద్యకి అవకాశం కలుగు చేసి కొంత % స్టేట్స్ రిజర్వేషన్ చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచిస్తున్నాం. అలాగే మొట్టమొదట ఈ పూలింగ్ అడిగిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక రెసిడెన్షియల్ విద్యని, స్కూలు కాలేజీ విద్యని ఈ 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతు పేదలందరూ కూడా కలుగు చేస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వారు అధికారంలోకి వచ్చారు కాబట్టి 1-2 రెసిడెన్షియల్ స్కూల్స్ బట్టి ఈ అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని ఆ స్కూల్లో, ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో అకామిడేషను చదువుకునేటువంటి అవకాశం కలుగు చేయాలని, అలాగే జూనియర్ కాలేజీని కూడా అక్కడ ఈ రెసిడెన్షియల్ లెవెల్లో పెట్టి వారందరూ కూడా అవకాశం కలుగు చేసి ఈ పేద విద్యార్థులకు కానీ అలాగే రైతులకు కానీ అందరికీ సదుపాయం కల్పించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.